రాజ్యాంగంలో మనకి కల్పించిన హక్కు ప్రకారం ఓటేయాలి. ఓటేద్దాం. కానీ ఓ కోటరీకి కాదు, ఓ బీరుకి కాదు, ఓ బిర్యానీకి కాదు. ఓటేద్దాం. కొన్ని పైసలకు కాదు, దౌర్జన్యానికి కాదు, దోపిడీకి కాదు. ఓటేద్దాం. వ్యవస్థలను నాశనం చేయడానికి కాదు, మన మీద ఎక్కి తొక్కడానికి కాదు. మరి ఇంకా దేనికి? మన ఓట్లతో అధికారంలోకి వచ్చి మనం కట్టే పన్నులతో నడుస్తున్న వ్యవస్థలని నాశనం చేసి వాళ్ళనే పౌరులపైకి ఉసికొల్పి రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించే రౌడీలకి, మోసగాళ్ళకి కాదు. ఓటేద్దాం. మన భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వారికి, ఓటేసిన వాడిని గౌరవించేవాడికి, పౌరులు కట్టే పన్నులతో జీతాలు తీసుకొని మేనేజ్ చేసే వ్యవస్థల్లో సరైన అధికారులని, వ్యవస్థలని గాడిలో పెట్టి నడిపించే నాయకుడిని చూసి ఓటేద్దాం. ఓటేద్దాం. భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని అందించే నాయకుడికి ఓటేద్దాం. ఓటేద్దాం. పరిశ్రమలు తెచ్చేవారికి ఓటేద్దాం. ప్రాజెక్టులు కట్టే వాళ్ళకి ఓటేద్దాం. రోడ్లు పోసే వాళ్ళకి ఓటేద్దాం. అభివృద్ధి సాధించి సంపద సృష్టించి దాన్ని సంక్షేమ పథకాలతో పని చేసుకోలేని వాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి చేయూతనిచ్చే నాయకుడికి ఓటేద్దాం. యువకులని ముష్టి వాళ్ళని చేయకుండా పని కల్పించే వాళ్ళకి ఓటేద్దాం.